హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటంటే రొయ్యలు నిల్వ పచ్చడి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇలాచి, లవంగాలు కొన్ని, వీటన్నిటిని సపరేట్గా తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీ తీసుకుని బాండీ హీట్ అయిన తర్వాత ఎంచక్కగా లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు అండ్ మెంతులు 1 టేబుల్ స్పూన్ ఎంచక్కగా లో ఫ్లేమ్లో ఎంచక్క మంచి వాసన వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ముందుగా ఫ్రై చేసేసుకున్నాం కదా, వీటన్నిటిని కలిపి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో చక్కగా ఫైన్ పౌడర్గా బాగా పౌడర్ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, చక్కగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ చింతపండు చక్కగా కొంచెం ఆయిల్ యాడ్ చేసి చింతపండు 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా పేస్ట్ చేసుకొని మంచిగా ఆయిల్లో కొంచెం సేపు ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఈ చింతపండు పేస్ట్ని. ఇప్పుడు ఒక బాండీలో ముందుగా ఫ్రెష్గా వాటర్లో వాష్ చేసుకుని చక్కగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల ముక్కలు, ఈ రొయ్యల ముక్కల్లో చక్కగా సాల్ట్ యాడ్ చేసా. కల్లుపైన యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అలానే కొంచెం పసుపు, అలానే కొన్ని వాటర్ యాడ్ చేసి చక్కగా బాయిల్ చేయాలన్నమాట. బాయిల్ చేసి వాటర్ అంతా రిమూవ్ చేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వండి రొయ్య ముక్కల్ని. చల్లారిన తర్వాత ఇప్పుడు బాండీలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా, వాటర్ అంతా చక్కగా వచ్చేసింది రొయ్యల్లో నుంచి. ఇప్పుడు ఈ రొయ్యల్ని చక్కగా ఆయిల్లో షాలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాండి తీసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువగా ఫ్రై చేయవసరలా. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి బాండీని. ఇప్పుడు బౌల్ తీసుకొని బౌల్లో తగినంత కారం, పచ్చడి కారం, అలానే రుచికి సరిపడంత ఉప్పు. కొంతమంది స్పైసీ ఎక్కువ తీసుకుంటారు, కొంచెం మంది తక్కువ తీసుకుంటారు. సో మీకు ఎంత స్పైసీ కావాలనేది అంత కారం యాడ్ చేసుకోండి. అలానే రుచికి సరిపడంత ఉప్పు. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా హోల్ గరం మసాలా పౌడర్, ఆ గరం మసాలా పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. అలానే ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జుని కూడా, ఈ పేస్ట్ని కూడా చక్కగా దీంట్లో యాడ్ చేసేయాలి. చింతపండు పేస్ట్ని కూడా ఆయిల్లో జస్ట్ కొంచెం సేపు ఉడికించుకున్నాం కదా, ఈ బౌల్లో యాడ్ చేసేసి ఇప్పుడు మొత్తం అంతా ఉప్పు, కారం, మసాలా అండ్ చింతపండు గుజ్జు చక్కగా మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. అండ్ చక్కగా ఈ పచ్చడి 1 మంత్ వరకు మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, స్పైసీగా. ప్రాన్స్ పికిల్ అండ్ చక్కగా ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాం కదా, ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు, మనం చింతపండు యాడ్ చేసాం కదా, ఒక 2 నిమ్మకాయస్ అంత చింతపండు మనం యాడ్ చేసాం. ఇక్కడ ఏం చేయాలంటే చింతపండు ఒకటి తీసుకుని అండ్ 4 నిమ్మకాయ జ్యూస్
లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ లేదు ఓన్లీ చింతపండుతో కావాలనుకుంటే ఓన్లీ చింతపండు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రొయ్యలు మంచిగా మిశ్రమం అంతా పట్టేలాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా. చక్కగా చల్లారిన తర్వాత ఈ ఆయిల్ని యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ అన్నది కొంచెం ఎక్కువగానే పడుతుంది, పచ్చళ్ళు కదా, కిలో పచ్చళ్ళు కదా. చక్కగా మనం ఈ పచ్చడి గాజు కంటైనర్లో వేసుకొని చక్కగా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. 3 days తర్వాత తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫైనల్ ఇప్పుడు ఉప్పు కారం సరిపోతే యాడ్ చేసుకోండి. మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాం కదండి. చక్కగా గాజు కంటైనర్ తీసుకొని ఈ పచ్చడి అంతా దాంట్లో వేసేసి చక్కగా ఒక 3 days బయట పెట్టి మనం 3rd day రైస్లో తినేయచ్చు. లేదంటే మనం ఇంకా మంత్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. రొయ్యల పచ్చడి ఈజ్ రెడీ.